వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరో హృదయ విదారక ఘటన వెలుగు చూస్తుంది. ఖమ్మం డిస్టిక్లో ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటినా బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా సాయుధ దళంలో ఎస్ఐగా సేవలందించిన కె మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. అయితే ఆయనకు రావాల్సిన సుమారు 50 నుంచి 60 లక్షల వరకు ఉన్న రిటైర్మెంట్ బకాయిలు ఇప్పటికీ అందలేదు. బకాయిలు రాకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదిలా ఉండగా మైసయ్య అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో ఆయన భార్య భాగ్యమ్మ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో భాగ్యమ్మను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే మైసయ్య ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు కుటుంబం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం స్పందించి కొంతమేర బిల్లు చెల్లించి మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించే ఏర్పాట్లు చేసింది. ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన అధికారికి రావాల్సిన హక్కు బకాయిలు అందకపోవడం, ఆర్థిక ఒత్తిడి, అనారోగ్యం కలిసి ప్రాణాలు తీసిన ఈ ఘటనపై సహోద్యోగులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విరమణ బకాయిలు ఆలస్యంపై మరోసారి చర్చకు దారితీసింది.